మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు, పబ్బాలు గడుపుతూనే ఉంటారు. డోంట్ గెట్ క్యారీడ్ అవే. మోసపోయే తత్వం నీకుంటే ప్రతిరోజు పుట్టగొడుగులాగా పుడతారు ఒక్కొక్కడు మోసం చేయడానికి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రించబడినప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవునికి విధే చూపిస్తావో, ఇప్పుడు రండి పాయింట్కి వస్తాం. ఇప్పుడు ఇందులో ఉన్న ఆ యొక్క పర్ఫ్యూమ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్ని ఎప్పుడైతే ఆమె వచ్చి దీన్ని ఏం చేసిందండి, పగలగొట్టింది. ఉదయకాలం మన టీం పర్ఫ్యూమ్ బాక్స్ని ఏం చేశారండి, పగలగొట్టారు. స్క్రీన్ జూమ్ చేస్తారా? స్క్రీన్లో కనిపిస్తున్న వాళ్ళు చేయొద్దనండి. కనిపిస్తుందా? కనిపించట్లేదా? కనిపిస్తున్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఇలా పగలగొట్టేసరికి బైబిల్ సెలవిస్తుంది, ఆ అత్తరు జటామాంసి పగలగొట్టినప్పుడు ఇల్లంతా ఏమైందంట? బిగ్గర చెప్పాలి. సువాసన చేత నింపబడింది. ఆ సువాసన ఇప్పుడు దేశాలు దాటింది, ఆ సువాసన ఖండాలు దాటింది, ఆ సువాసన తరాలు దాటింది. ఆ సువాసన సార్వత్రిక సంఘాన్ని ఏం చేసింది? అభిషేకించింది. అవుననే వాళ్ళు చేతండి. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు సువాసన అభిషేకము ఆల్రెడీ ఇందులో ఉన్నది. ఈ రీతిగానే ఉంటే ఎప్పటికీ కూడా అభిషేకం పొరలే ప్రసక్తి లేదు. బైబిల్ సెలవిస్తుంది, గోధుమ గింజ చావకపోతే అది బహుగా ఫలించదు. ఇప్పుడు ఈ యొక్క బాక్స్లో, పర్ఫ్యూమ్ బాక్స్లో ఉన్నది ఎప్పుడైతే పగలగొట్టబడిందో, ఇప్పుడు దయచేసి గమనించండి, ఇది ముక్క చెక్కలైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ బ్రోకన్. ఇప్పుడు చివరికి స్వరూపం సొగసు లేకుండా దంచబడింది, విరిగిపోయింది, పగలగొట్టబడింది. ఇందులో ఉన్న అభిషేక తైలము ఇప్పుడు ఏమైందండి? దేశాలు దాటింది, ఖండాలు దాటింది, తరాలు దాటింది. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు ఆపలేని ఉధృతిగా మారింది. ఓవర్ఫ్లో, అవుట్ స్ట్రెచ్ అండ్ ఓవర్ఫ్లో, ఓవర్ఫ్లోయింగ్ ఎక్స్పీరియన్స్, అవుట్ పోరింగ్ ఎక్స్పీరియన్స్లో నా మనుషులందరినీ ఈ అభిషేకం ఏం చేస్తండి? ఆశీర్వించడం ఆరంభించింది. అర్థమైన వాళ్ళు చేస్తారా? ఈరోజు ప్రశ్న, తన జీవితంలో అభిషేకము ఆ యొక్క అత్తరు జటామాంసి మొట్టమొదటిగా అందరికీ ఆశీర్వాదంగా మార్చబడ్డానికి ఒకటే ఒక మాట చెప్పగలరా? అత్తరు జటామాంసిని ఏం చేసింది? త్వరగా చెప్పాలి. బిగ్గర చెప్తారా? పగలగొట్టింది.